దేవుడు చెప్తున్నది ఒకటే, దేవుడు మనుషులను సృష్టించాడు, మనుషుల్ని దేవుడు తయారు చేశాడు. అదేంటి మనకున్న ప్రత్యేకత ఏంటని ఎవరైనా అడిగితే దాని ఆన్సర్ చెప్పండి. మనకున్న ప్రత్యేకత ఏంటంటే జంతువుల కన్నా కాస్త వివేచన జ్ఞానంలో మనం మెరుగ్గా తయారు చేశాడు. ఈ సృష్టిలో ఏ జీవికి ఏమైనా అధికారం చెప్పండి మనకి ఇచ్చాడు. మరొకటి తన స్వరూపం అంటే తన ఇమేజ్గా మనం నిర్మించుకోండి. ఇమేజ్ అంటే ఆయన గుణగణాలతో, ఆయనకి ఎలాంటి లక్షణాలు అయితే ఉన్నాయో అలాంటి లక్షణాలతో మనం తయారు చేసి పెట్టాడు. అది మన గొప్పతనం. అంతేగాని ఆయన గర్భం నుంచి చేసినట్టు ఎవరి గర్భం నుంచి చెప్పండి అంత లేదు. ఆయన గర్భాల్లో నుంచి నోట్లోంచి ఏం రాదు గుర్తుపెట్టుకోండి. ఆయన గర్భాల్లో నుంచి నోట్లోంచి ఏం రాదు గుర్తుపెట్టుకోండి. జంతువుల్ని ఎలా తయారు చేశాడో మనల్ని కూడా కొంచెం తెలివైన వాళ్ళుగా చేశాడు. అంటే ఇప్పుడు మనం ఎవరు? తెలివైన జంతువులు. టోటల్గా ఏమర్థమైంది మనకి? మనం దేవుని పిల్లలం కాదు, దేవునికి పుట్టలేదు, మనం జంతువులు ఒకటే. కాదంటే సవాల్ చేసేస్తున్నారు. ఇప్పుడు ఇది ఎంత దారుణం అండి. ఇన్ని రోజులు మనం పాడే పాటలో లేదంటే మనం చేసే ప్రార్థనలో ఇదంతా మనం ఏమని అనుకుంటున్నాం? మనం ఆయన మా సొంత తండ్రి, మన కన్న తండ్రి, మనం ఆయన పిల్లలం, ఇదే కదా ఫీలింగ్. అసలు ఏ బంధం లేదు ఆయనకి మనకంటే. అసలు దెయ్యం కాకపోతే ఎవరు చెప్పండి? ఇప్పుడు ఈ దెయ్యం వాడు కదా సృష్టించాడంటే నీకు బుర్ర పని చేయకపోతే నీకు అర్థం కాకపోతే అడగాలి అయినా. జంతువులు మనం ఒకటా, మనం దేవునికి పుట్టలేదా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం 7వ వచనం, మన్నైనది వెనకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తాను దయచేసిన దేవుని యొద్దకు. మట్టిలోంచి వచ్చింది కాబట్టి మట్టిలోకి వెళ్ళిపోద్ది. ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంట? దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది. తాను దయచేశాడు కాబట్టి, తనలోంచి వచ్చింది కాబట్టి. ఇది బైబిల్. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం, మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటుమి. నిజమైన బోధకుడు అంటే ఏంటంటే ఇందులో ఉన్నదే ఉన్నట్టుగా చెప్పేవాడు నిజమైన బోధకుడు. ఇందులో లేని చెప్తున్నాడు అనుకోండి, లేదా దీన్ని మార్చి చెప్తున్నాడు అనుకోండి, అన్న ఏమనాలి? అబద్ధ బోధకుడు. ఇదే నిజమైన బోధకుడు, అబద్ధ బోధకుడికి తేడా.